చైతన్యవ్వకపోతే నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడకపోతే ఒక మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఓట్లు కాంగ్రెస్ వేయమని చెప్తాడు. ఎందుకంటే ఆయన కోసం నంబర్ 1. కేసీఆర్ ఓట్లు బీఆర్ఎస్ వేయమని చెప్తాడు, అది ఆయన కోసం. కిషన్ రెడ్డి అగ్రకులాస్తుడై ఉండి కూడా బీజేపీ ఓటు ఏమంటాడు, ఆయన కోసం కాదు, బీసీ ముఖ్యమంత్రి కోసం. రేవంత్ రెడ్డిది స్వార్థం, తను ముఖ్యమంత్రి కావాలని. కేసీఆర్ ది స్వార్థం, తనే మరోసారి ముఖ్యమంత్రి కావాలని. కానీ కిషన్ రెడ్డి గారి స్వార్థం కాదు కదా. కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడే, కానీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? కిషన్ రెడ్డి గారు రేపు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు ఎవరి కోసం చేస్తున్నట్టు? కిషన్ రెడ్డి కోసం కాదు. వాళ్ళ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆయన బీసీ ముఖ్యమంత్రిని ఒప్పుకొని ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఓసీ తిరుగుతున్నాడు, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక దళితుడు మాట్లాడుతున్నాడు. బీసీలు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నువ్వు బీసీ అవుతే మీరేం చేయాలి? మీరు బీసీలు అవుతే విలేకరుల రూపంగా నా ముందు కనిపించవచ్చు. మీరు బీసీలు అయితే ఏం చేయాలి చెప్పండి, అంతే. నేను స్పష్టంగా చెప్తున్నా, నా బీసీ ముఖ్యమంత్రి కావాలని ప్రగాఢంగా నేను కోరుకుంటున్నా. కిషన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నాడు. ఒక ఓసీ కోరుకుంటున్నాడు, ఒక దళితుడు కోరుకుంటున్నాడు. మీరు కూడా కోరుకోవాలి. 15 రోజుల్లో మీ స్వప్నాన్ని చూడాలి. బండి సంజయ్ అవుతాడా, ఈటల రాజేందర్ అవుతాడా, డాక్టర్ లక్ష్మణ్ అవుతాడా, అరవిందర్ అవుతాడా, ఇంకోరు అవుతారా కాదు. ఎవరైనా ఒక బీసీ బిడ్డ కావాలని మీరు